వెల్కమ్ టు మోరా అంజీ సెవెన్ ఛానల్. మై నేమ్ ఇది వచ్చేసి అంజీ మోరా. మోరా అంజీ సెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన టాపిక్లోకి వచ్చేస్తే ప్రధానుల్లో మనం వచ్చేసి మనకు ఫస్ట్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఆయన తర్వాత తాత్కాలిక ప్రధాని వచ్చింది గుజరాల్ నంద 1964లోనే 16 రోజులు పనిచేశారు. ఏ రాష్ట్రం అంటే హర్యానా. భారతరత్న అవార్డు పొందినారు. అయితే భారతరత్న అవార్డు పొందిన 6వ వ్యక్తి, దేశానికి 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. అయితే భారత రాజ్యాంగంలో తాత్కాలిక ప్రధానమంత్రి అనే పదవి గురించి ప్రస్తావన లేదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి 1964-66 మధ్య చేశారు. కేంద్రంలో ఎలాంటి పోటీ లేకుండా కేంద్ర మంత్రిగా చేసిండు. జై జవాన్ జై కిసాన్ నినాదం విదేశాల్లో మరణించిన ఏకైక ప్రధానమంత్రి. అయితే పాకిస్తాన్ అయూబ్ ఖాన్తో కలిసి తస్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసింది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధాని. అయితే తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినారు. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన రెండో వ్యక్తి. సియాచిన్ రేఖ గురించి 1966లో పాక్తో తస్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత గుజరాల్ నంద రెండవసారి అంటే 1966లో తాత్కాలిక ప్రధాని చేశారు. ఈయన భారతరత్న అవార్డు పొందిన రెండవ ప్రధాని. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి తెలుసుకున్నాం. ఈయన ఇయర్స్ వచ్చేసి 1966, 67, 67, 71, 71 నుంచి 77, 80 నుంచి 84. ఈ పీరియడ్స్ అన్ని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేసినవే. తొలి మహిళా ప్రధాని. రాజ్యసభ నియామక సభ్యురాలుగా ఉండి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి. అప్పట్లో సాధారణ ఎన్నికల సంవత్సరం అత్యధిక కాలం ప్రధానిగా చేశారు. 15 సంవత్సరాలు 303 రోజులు. 4 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవిలో ఉండగా హత్యగా గావింపబడిన ఏకైక ప్రధాని. పదవిలో ఉండగా మరణించిన మూడవ ప్రధాని. ప్రధానిగా ఉంటూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయిన వ్యక్తి. 1971 గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఈమెనే. 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టింది 1975లో ఇందిరాగాంధీ గారే. బ్యాంకుల జాతీయం, రాజభవనాల రద్దు, అన్యాయ హటావో అనే నినాదం ఇచ్చారు. జాతీయ అత్యవసర పరిస్థితి ఎక్కువ సార్లు విధించింది కూడా ఇందిరాగాంధీ గారే. ఎక్కువ రాజ్యాంగ సవరణలు జరిగినవి కూడా ఇందిరా కాలంలోనే. అంటే 4 సార్లు క్రియేట్ చేసింది కాబట్టి. ముఖ్యమంత్రులు, గవర్నర్ల మార్పిడి అధికంగా వీరికాలంలో జరిగింది. అత్యధికంగా 37 సార్లు రాష్ట్రపతి పాలన అందించింది. 1971లో రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందం జరిగింది. 1972లో పాకిస్తాన్ జుల్ఫికర్ అలీ భుట్టోపై సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. 1974లో మన దేశంలో అణు పరీక్షల ప్రోగ్రాం మొదలు జరిగాయి. అది ఇందిరాగాంధీ పీరియడ్లోనే. అలహాబాద్ హైకోర్టు 1975 ఇందిరాగాంధీ ఎన్నిక చర్యలను తీర్పునిచ్చింది. బ్లూ స్టార్ ఆపరేషన్ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య వీరి కాలంలోనే జరిగింది. అరెస్టు చేయబడి 3 రోజులు జైల్లో నిర్బంధించబడి ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. 1982లో 9వ ఆసియా క్రీడలు ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగాయి. 1975లో విధింపబడ్డ అంతరంగిక అంతర్జాతీయ పరిస్థితి అవకతవకలపై ప్రత్యేక కోర్టు విచారణ ఎదుర్కొన్నారు. 1972లో మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. MISA యాక్ట్, NASA నాసా యాక్ట్ వీరి కాలంలో ప్రవేశపెట్టారు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళా ప్రధాని మరియు మూడవ ప్రధాని. 7వ అలీన శిఖరాగ్ర సదస్సుకు చైర్మన్గా వివరించారు. 13 సార్లు అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నది. 1969లో కాంగ్రెస్ చీలిక అనంతరం మొదటి మైనార్టీ ప్రభుత్వం నడిపిన వ్యక్తి. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన మూడో వ్యక్తి. 9 జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయించింది. ఒక పదవి కాలంలో అత్యధిక ఆర్డినెన్స్ జారీ చేయబడేది. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మొదటి మహిళ. మొరార్జీ దేశాయ్ వచ్చేసి 1977, 79 వరకు తొలి కాంగ్రెస్ ఇతర ప్రధాని. దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వమైన జనతా ప్రభుత్వం నేతృత్వం వహించారు. పార్లమెంట్లో అత్యధిక సార్లు 9 సార్లు సాధారణ, 2 సార్లు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థను స్థానిక సంస్థలకు పునర్నిర్మించుటకు అశోక్ మెహతా కమిటీ నియమించారు. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ నియామకం, మండల్ కమిషన్. వాస్తవిక అలీన విధానాన్ని అనుసరించాలని తీర్మానించారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. బ్యాంకుల జాతీయకరణ, రూపాయి విలువను నిరసించట ఇందిరాగాంధీ ప్రభుత్వంలో రాజీనామా చేశారు. ఇద్దరు ఉప ప్రధాని జగజీవన్ రామ్, చరణ్ సింగ్ నియమించిన ఏకైక వ్యక్తి. కేంద్ర మంత్రిగా ప్రధాని పదవి అంటే పనిచేసి ప్రధాని అయిన 4వ వ్యక్తి. పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధాని. ఉప ప్రధానిగా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. భారతరత్న అవార్డు పొందిన 5వ ప్రధాని చరణ్ సింగ్ గారు. 1979-80 ఉప ప్రధానిగా పనిచేసి ప్రధాని అయిన రెండవ వ్యక్తి. పార్లమెంటుకు విశ్వాస తీర్మానం ప్రతిపాదించిన మొదటి ప్రధాని. పార్లమెంట్లో అడుగుపెట్టకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసింది వ్యక్తిత్వం. రైతు బాంధవుడు పేరుగాంచారు. భారతీయ క్రాంతి దళ, సంయుక్త విధాయక దళ సంస్థలను నడిపారు. ముఖ్యమంత్రి పనిచేసి ప్రధాని అయిన రెండో వ్యక్తి. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన 5వ వ్యక్తి.
రాజీవ్ గాంధీ గారి గురించి చెప్తే 7వ అతను అతి చిన్న వయసులో 42 సంవత్సరాలు ప్రధాని అయ్యారు. లోక్సభలో అత్యధిక స్థానాలు 414 గెలుపొందిన రికార్డు ఉంది. ఇతని కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి లేకుండా ప్రధాని మొదటి వ్యక్తి. నెహ్రూ కాకుండా ద ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు. బేకారీ హఠావో నినాదాలు ఇచ్చారు. 1985లో 52వ సంవత్సరంలో పాడి ప్రేరేపు నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది. 1988లో 60 సవరణ ద్వారా ఓటింగ్ వయసు నుంచి 18 సంవత్సరాలు కుదించడం జరిగింది. 1988లో మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యులు ఆఫ్రికా పండుగ ఏర్పాటు చేశారు. ముస్లిం మహిళల వివాహం విడాకుల హక్కుల బిల్లు 1986లో ప్రవేశపెట్టబడింది. వివాదాస్పద పోస్టల్ బిల్లు ఆమోదించబడింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం ఉద్దేశింపబడిన 64 రాజ్యాంగ సవరణ బిల్లును మరియు పట్టణ నగర పాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం ఉద్దేశించబడిన 65 రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదించి రాజ్యసభ 4 ఓట్లతో తిరస్కరించడం జరిగింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలుగా ఆవిర్భవించి అయిన కాలంలోనే అస్సాం ఒప్పందం కుదిరింది. శ్రీలంకకు శాంతి సైనిక దళాలు పంపారు. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటారు, IPKF. అత్యధిక సార్లు 13 కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. గుర్ఖాల్యాండ్ ఒప్పందం, పంజాబ్ ఒప్పందాలు జరిగాయి. బోఫోర్స్ స్పేర్ పార్క్స్ కుంభకోణాలు వెలుగు చూసినాయి. పంచాయతీరాజ్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించటకు LMC కమిటీని వేశారు. భారతరత్న అవార్డు పొందిన 4వ ప్రధాని. ద లాస్ట్ వచ్చేసి అంటే 8వ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. మన టాపిక్లో లాస్ట్ 1989 ముఖ్యమంత్రి పనిచేసి ప్రధాని అయిన 3వ వ్యక్తి. కేంద్ర మంత్రి పదవి పనిచేసి ప్రధాని అయిన 6వ వ్యక్తి. అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చా అనే సంస్థను స్థాపించారు. నేషనల్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని నేతృత్వం వహించారు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టారు. 1990లో అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంస్కరణ కోసం దినేష్ గోస్వామి కమిటీని నియమించారు. రామ జన్మభూమి అయోధ్య వివాదంలో బీజేపీ మద్దతు ఉపశమనంతో అధికారం కోల్పోయారు. విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని. బోఫోర్స్ స్పేర్ పార్క్స్ కుంభకోణాలకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుండి వైదొలిగారు. జాతీయ SC/ST కమిషన్కు 65వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. 1989లో SC/ST అట్రాసిటీ చట్టం ప్రవేశపెట్టబడింది. 1989లో ఏర్పడిన 9వ పార్లమెంట్ మన దేశంలో మొదటి పార్లమెంట్. ఈ పార్లమెంట్ ద్వారా VP సింగ్ నేతృత్వంలో నేషనల్ ప్రెసిడెంట్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మొరార్జీ సేవన్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మనకు నిన్న సంక్రాంతి సందర్భంగా మనకు ఎలాంటి క్లాస్ జరగలేదు. అలాగే మనం ఈ ప్రధానుల నుంచి మనకు చాలా బిట్స్ అంటే కవర్ అవుతాయి. మనకు ఎగ్జామ్లో వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం తెలుసుకోవాలి. మనం టాపిక్ వైజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మొరార్జీ సేవన్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.